హాయ్ ఫుడీస్. ఈరోజు డేట్ వచ్చి 7th జూలై. 7th జూలై అని ప్రత్యేకించి చెప్తున్నానేంటా అనుకుంటున్నారా? ఈ డేట్‌కి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేనండి మన బిర్యానీ లవర్స్‌కి తెలియకపోతే ఎలా? వరల్డ్స్ బిర్యానీ డే. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఈ స్పెషల్ డే ఒక స్పెషల్ బిర్యానీ. ఇంక లేట్ ఎందుకండి చేసేసుకుందాం రండి. నేను బాస్మతి రైస్ వచ్చి 3 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇవి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఫస్ట్ మాత్రం మనం రైస్‌ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన మసాలా పొడి అండి. దాల్చిన చెక్క, మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, స్టార్ పువ్వు, జాపత్రి, జీలకర్ర అర స్పూను, ఒక 8, 9 లవంగాలు, అర స్పూన్ షాజీరా, కొంచెం స్టోన్ ఫ్లవర్, ఒక 8 యాలుక్కాయలు, అలాగే చిన్న జాజికాయ ముక్క. ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా వేగిన తర్వాత మనం పచ్చిరొయ్యలు వేసుకుందామండి. నేనొచ్చి మిక్స్డ్ నాన్ వెజ్ చేస్తున్నాను ఈరోజు. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. రొయ్యలు బాగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం 1 స్పూన్ కారం వేసుకుందాం. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చక్కగా కర్రీ కొంచెం దగ్గరకు అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కర్రీ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్‌తో గ్లాస్ వాటర్ తీసుకుని బాండీలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా బాండీలో ఉన్న గ్రేవీ కొంచెం మసాలా అది మొత్తం వాటర్‌లో కలిసిపోయేలాగా బాగా కలిపి ఆ వాటర్‌ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వాటర్‌ని మనం బిర్యానీలో యూజ్ చేయాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసుకుని అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో పీతలు వేసుకుందాం. నేను మిక్స్డ్ నాన్ వెజ్ అని చెప్పాను కదా! మిక్స్డ్ నాన్ వెజ్‌లో పీతలు కూడా వేసుకుంటారు. ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత 1.5 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేను మిక్స్డ్ నాన్ వెజ్‌లో రొయ్యలు, పీతలు, మటను, చికెను యూజ్ చేస్తున్నానండి. ఫిష్ యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఫిష్ దొరకలేదండి. అందుకని ఫిష్ లేదు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కారం వేసేసుకుందాం. ఇదిగోండి ఆరెంజ్ కలర్‌లోకి వచ్చేసాయి కదా పీతలు. అంటే మనకి లోపల గుంజు అంతా మగ్గిపోయి చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా కారం అంతా పీతలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఫిష్ వేసుకోవాలంటే ఫిష్‌ని ఉప్పు, కారం పట్టించి శుభ్రంగా డీప్ ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మనం దీంట్లో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదండీ! అది వేసుకొని, కొంచెం కరివేపాకేసుకొని, ఒక 5 సెకండ్స్ మగ్గిస్తే అయిపోయినట్టేనండి. ఈ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్నాం కదండీ! ఇది మొత్తం బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇది కూడా మనం ఈ బాండీలో కూడా మనం మిగిలిన హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని, ఈ బాండీలో ఉన్న గ్రేవీ మొత్తం ఆ వాటర్‌లో కలిసిపోయిన తర్వాత, ఆ వాటర్ కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలాగా మనం ఆ గ్లాస్‌తో 3 గ్లాసుల బియ్యం వేసాము. 3 గ్లాసులకి నేను 4:30 వాటర్ వేస్తానండి. 3 గ్లాసుల బాస్మతి రైస్‌కి 4:30 గ్లాసులు వాటర్ పోస్తాను. ఇది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం మటన్ చేసుకుందామండి. మటన్ కూడా సేమ్ ప్రాసెస్. మటను, చికెను కలిపి ఫ్రై చేసేసుకోవచ్చండి. మటన్ ఒకసారి, చికెన్ ఒకసారి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు కాస్త మటన్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మటన్ పీసెస్ వేసుకుందాం. మటన్‌ని నేను ఉడకపెట్టి ఉంచుకున్నానండి. మటను, చికెను ఆల్రెడీ నేను ఉడకపెట్టి ఉంచుకున్నాను. ఆ ఉంచిన నీళ్లు కూడా వచ్చాయండి. అదొక గ్లాసున్నర నీళ్లొచ్చాయి నాకు. ఈ గ్రేవీ వాటర్ ఏమో ఒక 3 గ్లాసులొచ్చాయండి. మొత్తం కలిపి 4:30 గ్లాసులు. 3 గ్లాసుల బాస్మతి రైస్‌కి 4:30 వాటర్ వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు. ఇదిగోండి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం చికెన్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు.
ఇదిగోండి చికెన్ కూడా ఉడకపెట్టి ఉంచుకున్నాను. చికెను, మటను ఉడకపెట్టి ఉంచేసుకోవాలండి ముందు. మటన్ అయితే కొంచెం ఎక్కువ సేపు ఉడికించాలి. చికెన్ ఒక విజిల్ అయితే సరిపోతుంది. మటన్‌కి మాత్రం ఒక 5 విజిల్స్ వస్తే చక్కగా సాఫ్ట్‌గా ఉడుకుతుంది ముక్క. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 సెకండ్స్ మగ్గనిద్దాం. ఇదిగోండి. ఒక 5 సెకండ్స్‌కి చక్కగా మగ్గిపోతది. అలాగే మటను, చికెను వేసాం కాబట్టి ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఇదిగోండి 2 స్పూన్లు కారం వేసుకొని చక్కగా కారం పీసులకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మనకి అడుగు పడుతూ ఉంటదండి. ఆ అడుగు మొత్తం చక్కగా గరిటెతో ఇలా అంటూ ఉండాలి. అది మొత్తం పీసెస్‌కి అంటుకొని పీసెస్ మంచి టేస్ట్‌గా ఉంటాయండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక, మనం తయారు చేసి ఉంచుకున్న మసాలా పొడి, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఈ బిర్యానీకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి సీక్రెట్ మసాలా అండి. అది ఉంటే ఈ బిర్యానీ ఫ్లేవర్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ మసాలా పొడి వేసిన వెంటనే కిచెన్ అంతా గుమాయించి కొడుతుందండి. మంచి ఘాటుగా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ మసాలా పొడిదే ఈ బిర్యానీ ఫ్లేవర్ అంతా ఈ మసాలా పొడిలోనే ఉంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. బిర్యానీ రైస్‌కి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్‌తో పాటు పచ్చిమిర్చి గూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకుందామండి. ఇంకా ఉల్లిపాయ వేయట్లేదు మనం. ఆల్రెడీ మనం ఫ్రైలో అన్నిటిలోనూ ఉల్లిపాయ వేసుకున్నాం. ఇక్కడ ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక హాఫ్ కప్పు పుదీనా. పుదీనా కూడా చక్కగా వేగిన తర్వాత మనం తీసి పెట్టి ఉంచుకున్నాం కదండీ! మొత్తం నాకు 4:30 గ్లాసులు వాటరొచ్చాయి. ఆ వాటర్ మొత్తం బిర్యానీకి ఎసరు కింద పోసేసుకుంటున్నాను. ఇదిగోండి పోసేసిన తర్వాత మనం తగినంత సాల్ట్, మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకొని మూత పెట్టి వాటర్ మొత్తం మరిగేంత వరకు ఉంచాలి. ఇదిగోండి వాటర్ చక్కగా మరిగాయి కదా! నేను గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు వేసేసుకుందాం. ఫస్ట్‌లో ఈ ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ అవ్వకముందు మనం రైస్ నానబెట్టుకున్నామండి. మొత్తం ఈ చికెను, మటను, ఈ ఫ్రాన్స్ ఇవన్నీ ప్రిపరేషన్ అంతా పూర్తయ్యేసరికి చక్కగా బియ్యం నానతాయండి. నానిన తర్వాత రైసు చక్కగా పొడి పొడిలాడుతూ బాస్మతి రైసు ఎంత నానితే అంత బాగా వస్తుంది రైసు. మూత పెట్టుకుంటే ఒక 30 మినిట్స్‌కి రైస్ రెడీ అయిపోతదండి. రైస్ కొంచెం చెమ్మగా ఉండగానే మనం ఫ్రై చేసుకున్నయన్నీ ఈ రైస్ మీద వేసేసుకోవాలి. చక్కగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలండి. రొయ్యలు, ఫ్రాన్సు, మటను, చికెను మొత్తం మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేశాక మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పొడి ఇంకొక హాఫ్ స్పూను మనం పైన ఇలాగ జల్లుకుందామండి. ఆ పైన కాస్త కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 5 సెకండ్స్ ఉంటే సరిపోతుందండి. రెడీ టు సర్వ్. వరల్డ్స్ బిర్యానీ డే బిర్యానీ లవర్స్ కోసం చేసిన మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. Thank you for watching. Subscribe to my channel. Enjoy the day.